అభ్యర్థి పులవర్తి నానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. తిరుచానూరు పిఎస్ ఎదుట పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి ఎస్సీ ఈ ప్రాంతానికి రావాలని నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆమె మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. తిరుచానూరు పిఎస్ ఎదుట పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తిరుపతి ఎస్పీ ఈ ప్రాంతానికి రావాలని నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయలేదని ఆమె మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, గాయత్రి, మొత్తం మీద నిన్న మహిళా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఏదైతే దాడి చేసినటువంటి వైసీపీ కార్యకర్తలని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని చెప్పి ఈ రోజు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అయితే ఆరోపించబడితే ఉంది. ముఖ్యంగా ఉదయం పోలీసులు మా ఇంటి వద్దకు చేరుకున్నారు. మా వద్దకు చేరుకొని మా పైన కేసులు పెడతామంటున్నారు. కానీ ఇంతవరకు దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని గురించి పూర్తిగా పోలీసులు తెలపని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పేసి ఆమె తెలిపింది. ముఖ్యంగా ఎందుకంటే ఏవైతే వీరిపై అంటే టీడీపీ నాయకుల పైన కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని చెప్పేసి పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె తెలియబడతారు. ముఖ్యంగా ఏదైతే దాడి చేసిన వారిని ఇప్పుడు అరెస్ట్ చేయకుండా 4వ తేదీ పైన వారిపై చర్యలు తీసుకుంటాం, వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు తెలుపుతున్న దాన్ని చూస్తుంటే పూర్తిగా కేవలం యువతకి గెలుస్తుంది అనే దాని మీద పోలీసులు వ్యవహరిస్తున్నారు తప్ప పూర్తిగా ఏదైతే తప్పు చేసిన వారిని ఎవరిని ఇక్కడ శిక్షించట్లేదని చెప్పేసి ఇక్కడ టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన దాడికి సంబంధించి ఎవిడెన్స్ పూర్తిగా అంటే విజువల్స్ లో ఉన్నటువంటి వారిని పూర్తిగా అరెస్ట్ చేయాల్సింది పోలీసులు పూర్తిగా తప్పుడు అంటే ఏదైతే బయట వ్యక్తులు అంటే బయట వ్యక్తులు ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళే అక్కడ దాడి చేశారని చెప్పి పోలీసులు చెప్పడం ఆశాస్పదంగా ఉందని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి బాను అనే వ్యక్తి అంత తీవ్రంగా
సుత్తితో సైతం దాడి చేస్తే అతన్ని పట్టుకోకుండా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికీ పోలీసులు తెలుపలేదని చెప్పి ఆమె అయితే తీవ్రంగా మండిపడ్డారు. మేము చూసుకుంటాం, 4వ తేదీ పైన మేము చూసుకుంటాం, మీరు పోలీసులు చేసేది ఏంటి అని ఆమె అయితే ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు వ్యవహరించే తీరు కేవలం ఆ వైసీపీ నాయకులకి ఎవరికి పూర్తిగా సపోర్ట్ గా పనిచేస్తున్నారు తప్ప ఇంతవరకు తప్పు చేసిన వారిని ఎవరిని శిక్షించలేదని చెప్పేసి ఎవరిపైన ఏదైతే చర్యలు తీసుకోలేదు. మరోవైపు కేసు కూడా నమోదు చేయని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పేసి ఆమె అయితే ఆరోపించిన పరిస్థితి. మరోవైపు జనసేన నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆయనపై అత్యాయత్నం చేసినటువంటి వారిని శిక్షించాల్సింది పోయి మళ్ళీ టీడీపీ జనసేన సంబంధించిన నాయకుల్ని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇంతవరకు ఎంతమంది నిన్న ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈవీఎం లో భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇంత సెక్యూరిటీ లేకుండా పోవడం, ఇలా ఇంతమంది ఎలా దాడి చేసేందుకు వచ్చారని చెప్పేసి ఇటు నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జిల్లా నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాసేపటి కిందటే కిమ్స్ హాస్పిటల్ అయితే చేరుకున్నారు. ఆయన కూడా ఇక్కడ దీనిపై స్పందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈవీఎం భద్రపరిచే ప్రాంతంలో ఇంత దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులు ఆ ప్రాంతానికి ఎందుకు చేరుకోలేదు, పూర్తిగా పోలీసులు విఫలమయ్యారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి. వీరిపై అంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు చిత్రీకరిస్తున్న మీడియాను సైతం దాడి చేశారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.